మహాకవి కాళిదాసు విరచిత అభిజ్ఞాన శాకుంతలం. కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల తత్రాపి చ చతుర్థోంకః తత్ర శోక చతుష్టయం అన్నారు. అంటే కావ్యాల్లో కల్లా అందమైనది నాటకం, ఆ నాటకాల్లో అందమైనది శాకుంతలం, ఆ శాకుంతలంలో అందమైనది చతుర్థాంకం అంటే 4వ భాగం. అందులోనూ అందమైనవి 4 శ్లోకాలు. శాకుంతల కథ లోకప్రసిద్ధమైనది. 7 అంకాల ఈ నాటకంలో 5 అంకాల కథ తపోవనం పరిసరాల్లో జరిగింది. టెంపెస్ట్ నాటకంలో షేక్స్పియర్ ప్రాస్పెరో రూపంలో కనబడుతూ ఉన్నట్లు ఈ నాటకం మొదటి నుండి చివరి వరకు కాళిదాసు కన్వమహాముని రూపంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకు గోచరిస్తూనే ఉంటాడు. మన దేశానికి భారతదేశం అని పేరు రావడానికి కారణభూతుడైన భరత చక్రవర్తి తల్లిదండ్రుల గాథ అత్యుదాత్తమైనది. దీన్ని అంత ఉదాత్తమైన రీతిలో నడిపించాడు కాళిదాసు. మరి ఇంతటి అద్భుతమైనటువంటి కథని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. మరి ఈ కథని నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్లయితే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఈ కథను ఇదివరకే ఎంతమంది చదివారు లేదా విన్నారు అనేది కామెంట్స్లో తెలియచేయండి. ముఖ్యంగా మన సాహితీ పరిమళం ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నాటకం ప్రారంభంలోనే కాళిదాసు పెద్దలు మెచ్చుకునే వరకు నా నాటక రచన ప్రావీణ్యాదుల విషయంలో నాకు విశ్వాసం లేదు అంటూ సూత్రధారుని ద్వారా తన వినయాన్ని ప్రకటిస్తాడు. ఇంకా కథలోకి వెళితే మృగయాసక్తుడైనటువంటి దుష్యంతుడు ఒక లేడిని తరుముకుంటూ తెలియకుండానే కన్వాశ్రమ పరిసరాలకి వెళతాడు. కన్వాశ్రమ సమీపంలో ఉన్నామనే సంగతి తెలియగానే పూజ్య పూజా వ్యతిక్రమం అనర్థదాయకమనే ఉద్దేశ్యంతో వినీత వేషంతో ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. ఆశ్రమ ద్వారంలో అడుగు పెడుతూ ఉండగానే ఎవరో యువతుల సంభాషణలు వినబడి చెట్లు చాటు నుండి చూస్తాడు. అనసూయ ప్రియంవదలతో మొక్కలకు నీళ్లు పోస్తున్నటువంటి శకుంతల కనబడుతుంది. ఇంత సుకుమారాంగి అయిన ఈమె చేత ఇలాంటి పనులు చేయించడం నీలోత్పల దళంతో కట్టెలు కొట్టడం వంటిదే అని వాపోతాడు. ఇంకా ఏమనుకుంటాడంటే అసలు సహజ సౌందర్యమే ఉంటే కనుక ఎలాంటి బట్ట కట్టినా బాగానే ఉంటుంది. చంద్రునికి మచ్చ కూడా ఒక అందమే, అలాగే ఈమె నారచీర కట్టినా కూడా అందంగానే ఉంది అనుకుంటాడు. ఇలా కొంతసేపు నిరీక్షించి ఏదో వంక మీద వాళ్ళ ఎదుటికి వెళ్ళి చేసి చేయనట్లుగా తన పరిచయం చేసుకుంటాడు. ప్రథమ దర్శనంలోనే శకుంతలకు కూడా దుష్యంతుని మీద అనురాగోదయం కలుగుతుంది. ఇంతలో రాజు వాళ్లతో జరుపుతున్నటువంటి సంభాషణలకి విఘ్నం వచ్చి తన కోసమై వెతుకుతూ వస్తున్నటువంటి సైన్యాల దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఆ సమయంలో దుష్యంతుడు ఏమంటాడంటే, శరీరం ముందుకు నడిచినా మనస్సు మాత్రము గాలికెదురుగా వెళుతున్నటువంటి రథంపై ఉన్న జెండా గుడ్డ వలె వెనుకకే వెళుతోంది అని అంటాడు. ఇంకా శకుంతల యొక్క సౌందర్యాన్ని గురించి వర్ణించి ఆ విదూషకునికి చెబుతూ ఈమెను బ్రహ్మ ముందుగా ఏ దోషాలు లేకుండా చిత్తరువులో చిత్రించి తరువాత ప్రాణం పోసి ఉంటాడు అని అనిపిస్తోంది అని అంటాడు. ఇంకా శకుంతల గురించి గొప్పగా ఏమంటాడంటే, ఆమె వాసన చూడని పువ్వు, గోరు సోకని చిగురు, అనావిద్ధమైన రత్నం, ఎవ్వరూ రసం ఆస్వాదించని మధువు, ఎన్నో పూర్వజన్మ పుణ్యాల అఖండ ఫలం, దీనికోసం ఎవరు నోము నోచుకున్నారో అని అంటాడు. అయితే ఏదో విధంగా ఆశ్రమంలో కొంతకాలం పాటు ఉండాలని అనుకుంటూ ఉండగా అందుకు అనుగుణంగా తాము చేసే యజ్ఞాన్ని సంరక్షించవలసిందిగా మునులు దుష్యంతుణ్ణి కోరుతారు. దానితో విదూషకుణ్ణి ఇతర పరివారంతో సహా నగరానికి పంపివేసి తానొక్కడూ అక్కడ ఉండి అటు యజ్ఞ సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. ఇంకొక పక్క సఖురాండ్ర సమక్షంలో శకుంతలని గాంధర్వ విధి చేత వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత 5-6 రోజుల్లో శకుంతలను నగరానికి తీసుకువెళతాను అని చెప్పి వెళ్ళిపోతాడు దుష్యంతుడు. అయితే నగరం నుంచి దూతలు రావడం ఆలస్యం అవుతుంది. శకుంతల
తదేక దృష్టితో దుష్యంతుని కోసం ఆలోచిస్తూ ఆశ్రమానికి అతిథిగా వచ్చినటువంటి దుర్వాసునికి అతిథి మర్యాద చేయకపోవడంతో నీవు స్మరిస్తున్న వ్యక్తి నిన్ను మరిచిపోవుగాక అని దుర్వాసుడు ఆమెను శపిస్తాడు. అయితే ఈ శాపం శకుంతల వినలేదు కాని సఖురాలు విని ఆయన కాళ్ల మీద పడటంతో ఏదైనా ఆనవాలు చూపిస్తే స్మరిస్తాడులే అని అతడు చెప్పి వెళ్ళిపోతాడు. ప్రయాణ సమయంలో దుష్యంతుడు ఇచ్చిన ఉంగరం ఉంది కదా అని చెలికత్తెలు కొంతవరకు సంతోషిస్తారు. ఇంతలో ప్రవాసం నుండి తిరిగి వచ్చిన కణ్వ మహర్షికి ఈ విషయం అంతా ఎలా చెప్పడమా అని వాళ్ళు తటపటాయిస్తూ ఉండగా అశరీరవాణి ద్వారా ఆయనకు ఆ విషయం తెలుస్తుంది. గర్భలక్షణాలు కనిపిస్తున్న శకుంతలను కణ్వుడు దగ్గరగా తీసుకుని పొగ కళ్ళు కప్పేసిన అదృష్టం చేత ఆహుతి అగ్నిలోనే పడింది అన్నట్లుగా మోహావేశంతో ప్రవర్తించిన మంచివాని చేతిలోనే పడ్డావులే అని అంటాడు. ఆ రోజునే శకుంతలను భర్త గృహానికి పంపడానికి సన్నాహాలు చేసి తనకు ఆ సమయంలో కలిగిన బెంగను ఈ విధంగా వ్యక్తపరుస్తాడు. మనం వీడియో ప్రారంభంలో చెప్పుకున్న అభిజ్ఞాన శాకుంతలంలోని చతుర్థాంకంలో ఉన్నటువంటి 4 శ్లోకాలు చాలా అందమైనవి అని, ఆ 4 శ్లోకాలు కూడా కణ్వ మహాముని నోటి నుండి వచ్చేటట్లుగా కాళిదాసు తన రచనా కౌశలాన్ని చూపిస్తాడు. యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంతయా కంఠః స్తంభిత బాష్పవృత్తి కలుషశ్చింతాజడం దర్శనం వైక్లభ్యం తుమతా వదీదృశమహో స్నేహాదరణ్యౌకసః పీడ్యంతే గృహిణః కథం ను తనయా విశ్లేష దుఃఖైర్నవైః. ఇది అందమైన 4 శ్లోకాలలో మొదటి శ్లోకము. దీని అర్థమేంటంటే, ఈ రోజున శకుంతల అత్తవారింటికి వెళుతోందీనంటే నాకు ఎంతో దుఃఖం కలుగుతోంది. పెంచిన ప్రేమకి అరణ్యంలో ఉండే నాకే ఇలా ఉంటే గృహస్థులకు ఇంకా ఎలా ఉంటుందో. ఇది శ్లోక చతుష్టయంలో మొదటి శ్లోకము. ఇంకా శకుంతల అత్తవారింటికి వెళుతోంది, మీరందరూ ఆమెకు వీడ్కోలు ఇవ్వండి అని తపోవనంలో ఉన్న వృక్షాలని కోరుతాడు. పాతున్న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషు యా నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవం ఆద్యేవః కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః సేనం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్జాయతాం. ఇది అందమైన 4 శ్లోకాలలో 2వ శ్లోకము. దీని అర్థమేంటంటే, ఏ శకుంతల మీకు పోయకుండా తాను నీళ్లు త్రాగేది కాదో, అలంకారములంటే ఇష్టం ఉన్నా మీకు ఎక్కడ నొప్పి కలుగుతుందో అని మీ చిగురు కూడా తుంపేది కాదో, మీరు ఎప్పుడైతే పుష్పిస్తారో అప్పుడే పండుగ చేసుకునేదో ఆ శకుంతల ఇదిగో అత్తవారింటికి వెళ్ళిపోతోంది, మీరందరూ అనుజ్ఞ ఇవ్వండి. ఇంకా దుష్యంతునికి ఒక సందేశాన్ని పంపుతాడు. ఆస్మాన్ సాధు విచింత్య సంయమథ నానుచ్చైః కులం చాత్మనః త్వయ్యస్యాః హతమస్య బాంధవకృతాం స్నేహ ప్రవృత్తించతాం సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం రారేషు దృశ్యాత్వయా భాగ్యాయత్తమతః పరం న ఖలు తద్వాచ్యం వధూబంధుభిః. ఇది అందమైన 4 శ్లోకాలలో 3వ శ్లోకం. దీని అర్థం ఏంటంటే, మేము తపోధనులమనే మాట గుర్తుంచుకొని నీ ఉన్నత వంశ మర్యాద పాటిస్తూ పూర్వబాంధవ్యం ఏమీ లేకపోయినా నీ విషయంలో ఈమె చూపుతున్న ఆ ప్రేమను కూడా మన్నిస్తూ నీవు ఆమెను కూడా నీ ఇతర భార్యలతో సమానంగా చూసుకో. అంతకు మించిన ప్రేమాదులను చూరకోవటం అనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయం పట్ల పిల్లనిచ్చిన వారు చెప్పవలసింది కాదు. ఇంక చివరిగా శకుంతలకు ఈ విధంగా ఉపదేశిస్తాడు. శుశ్రూష స్వగురూన్ కురు ప్రియ సఖీ
కృత్తిం సపత్నీ జనే భక్తుర్వి ప్రకృతాశిరోషతయా మాసం ప్రతీపం గమః భూయిష్టం భవదక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకిని యాంత్యేవం గృహిణీపదం యువతయో వామాహ కలస్సాధయః. ఇది అభిజ్ఞాన శాకుంతలంలో ఉన్న అందమైనటువంటి 4 శ్లోకాలలో 4వ శ్లోకము. దీని అర్థమేంటంటే, పెద్దవారిని సేవించు, సవతులను చెలికత్తెలుగా చూసుకో, ఏదైనా పొరపాట్లు ఉన్నా సరే భర్త ఎడ మాత్రము విరుద్ధంగా ప్రవర్తించకు, సాధ్యమైనంత వరకు పరిజనుల విషయంలో దాక్షిణ్యంతో ఉండు, ఐశ్వర్యం ఉంది కదా అని గర్వపడకు. ఈ విధంగా ఉంటేనే స్త్రీలు గృహిణులు అని అనిపించుకుంటారు, లేకపోతే వాళ్ళు కులానికి పీడ పట్టించిన వాళ్లే అవుతారు. ఈ విధంగా అన్ని మంచి విషయాలు చెప్పి కర్ణుడు తన శిష్యుల ద్వారా శకుంతలను దుష్యంతుని దగ్గరికి పంపిస్తారు. అయితే శకుంతలను గురించి దుష్యంతుడు పూర్తిగా మరిచిపోయి ఆమెను స్వీకరించడానికి నిరాకరిస్తాడు. పోనీ ఆమె దగ్గర ఉన్న ఉంగరం చూపుదామా అనుకుంటే అది ఎక్కడో నదిలో పడిపోయింది. ఇలాంటి అసహాయ పరిస్థితిలో ఉన్న శకుంతలను చూసి ఆమె తల్లి అయిన మేనక తీసుకుని పోయి హేమకుటాగ్రం మీద ఉన్న అదితి మారీచ ప్రజాపతుల ఆశ్రమంలో వారి రక్షణలో ఉంచుతుంది. కొంతకాలానికి అక్కడ శకుంతలకు కుమారుడు పుట్టి పెరుగుతూ ఉంటాడు. ఇంతలో నదిలో పడి మత్స్యం కడుపులో ఉన్నటువంటి శకుంతల ఉంగరం ఒక ధావరుని ద్వారా దొరకడంతో రాజుకు విషయం అంతా కూడా గుర్తుకు వచ్చి దుఃఖాక్రాంతుడవుతాడు. తానిప్పుడో గీసిన శకుంతల చిత్రాన్ని ముందు ఉంచుకొని విదూషకుడు ఒక మూల ఓదారుస్తూ ఉండగా కాలక్షేపం చేస్తుంటాడు. ఇంకా ఆ చిత్రం కాలేదని అంటూ ఇంకా ఏమేమి వేస్తే ఆ చిత్రానికి పూర్ణత్వం వస్తుందో ఈ విధంగా చెబుతాడు. మాలిని నది, దాని ఇసుక తిన్నె మీద జంట జంటలుగా తిరుగుతున్న హంసలు, ఆ నదిలోకి చొచ్చుకుని వచ్చిన హిమవత్ పర్వతానికి సంబంధించిన చిన్న చిన్న గుట్టలు, వాటిపైన కూర్చున్న లేళ్లు, వీటన్నింటినీ చిత్రించాలి. కొమ్మలకి నారచీరలు కట్టిన చెట్టు క్రింద నిలబడి మొగలేడి కొమ్ము మీద ఎడమ కన్ను రాచి గోక్కుంటున్న ఆడలేడిని కూడా వేయాలి. ఇంత పరిసర భూమి ఉంటేనే కాని శకుంతల చిత్రానికి పరిపూర్ణత్వం రాదు అని అంటాడు కాళిదాసులో దాగి ఉన్నటువంటి చిత్రకారుడు. ఇంతలో దానవులతో యుద్ధంలో దేవేంద్రునికి సహాయం చేయడానికై దుష్యంతుణ్ణి తీసుకుని వెళ్లడం కోసం మాతలి వస్తాడు. దుష్యంతుడు చాలా దుఃఖస్థితిలో ఉండటం చూసి అతనికి ఏదో విధంగా కోపం తెప్పించి మామూలు మనిషిని చేయాలి అనే ఉద్దేశ్యంతో మాతలి విదూషకుణ్ణి భూతం ఆక్రమించినట్లుగా ఆక్రమించి పీడిస్తాడు. అతని ఆర్తనాదం వినగానే, ఏమి, నా ఇంటిలో కూడా భూతాలు సంచరిస్తున్నాయా అంటూ, అవును, తన ఇంటిలోనే, తనలోనే ఏ ఏ లోపాలు ఉంటాయో తెలుసుకోవడం కష్టం. అలాంటప్పుడు ప్రజల్లో ఎవరేమి చేస్తున్నది ఎవరు తెలుసుకోగలరు అంటాడు. దేవతలకు సహాయం చేసి తిరిగి వస్తూ మారీచ్యాశ్రమంలో ఆడుకుంటున్న సర్వదమనుణ్ణి చూసి ముగ్ధుడైపోతాడు దుష్యంతుడు. దంతాంకురాలు కుంటెగా కనబడేటట్లు అకారణంగా నవ్వుతూ, అస్పష్టంగా మధురంగా మాటలాడుతూ, పెద్దవాళ్ల చంక ఎక్కడం కోసం ప్రయత్నం చేసే ఇలాంటి పిల్లల్ని ఎత్తుకొని వారి ఒంటికి ఉన్న మట్టితో బట్టలు మాపుకున్న వారు ఎంత అదృష్టవంతులు కదా అని అనుకుంటాడు. ఆ పిల్లవాడు తన కుమారుడే అని తెలుసుకొని శకుంతలను కూడా కలుసుకొని వారిరువురితోటే అదితి మారీచ ప్రజాపతుల దర్శనం చేసుకుంటాడు. శాపవృత్తాంతం ఏమీ తెలియకపోవటం చేత శకుంతల స్వయంగా ఎదురుగా వచ్చినప్పుడు గుర్తించకపోవడము, ఉంగరం చూసి స్మరించడము, ఇవన్నీ చూస్తే దుష్యంతునికే తన ప్రవృత్తి హాస్యంగా ఉన్నట్లు కనిపించి మారీచ మహర్షితోటి ఇలా అంటాడు. ఏనుగును తీసుకుని పోయి ఎదురుగా నిలబెడితే అది ఏనుగు కాదన్నాడట. అది వెళ్ళిపోతూ ఉంటే ఏనుగేమో అని సందేహం కలిగిందట.
అది వెళ్ళిపోయిన తరువాత దాని అడుగులు చూసి అది ఏనుగే అన్నాడట. అలా ఉంది నా మానసిక వికారం అని దుష్యంతుడు మారీచ మహర్షితోటి అంటాడు. అందుకు తగిన కారణం ఉందని తెలిసిన తరువాత శకుంతల దుష్యంతులిరువురికి కూడా కొంతవరకు మనస్సు కుదుట పడుతుంది. వాళ్ళ ముగ్గురికి ఆ పుణ్య దంపతుల ఆశిస్సు లభిస్తుంది. మమాపి చ క్షపయతు నీలలోహితః పునర్భవం పరిగత శక్తిరాత్మభూః. చివరకు భరతవాక్యంలో కాళిదాసు ఆ పరమేశ్వరుణ్ణి నేనే మళ్ళీ పుట్టకుండా చేయుగాక అని ప్రార్థిస్తాడు. కాళిదాసు వంటి వాడు మళ్ళీ పుట్టాడో లేదో తెలియదు గాని కాళిదాసు వంటి వాడు మళ్ళీ పుట్టడు అన్న విషయంలో మాత్రము ఎటువంటి సందేహమూ లేదు. ఇదండి సంక్షిప్తంగా అభిజ్ఞాన శాకుంతలం కథ. మరి ఈ కథ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని కథలు కావాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుసుకుందాము. ధన్యవాదాలు.